గుప్పెడు బియ్యంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, కష్టాలు తీరి ఇంట్లో వద్దన్నా ఇక మీకు తిరిగే ఉండదు, మీకు ధనం అనేది దూసుకు వస్తూనే ఉంటుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటే గుప్పెడు బియ్యంతో జీవితమే మారిపోతుంది. ఇది ఎన్ని రోజులుగా ఏ పని చేసినా కూడా మనకి కానప్పుడు మనసు ప్రశాంతంగా లేదు, అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఎమ్మటే ఈ మాటని మీరు గమనించండి. ఏమిటంటే మీ ఇంట్లో ఎక్కడో ఒక మూలలో ఉన్న గుప్పెడు బియ్యం మీ అదృష్టాన్ని తేపోతుంది మీకు అనే చెప్పాలి. మీ దురాదృష్టాన్ని బయటికి పంపిస్తుందనే చెప్పవచ్చు. ఒక్కసారండి ఈ చిన్న పని చేస్తే చాలు, ఎవ్వరితోనూ చెప్పకుండా వద్దన్న లక్ష్మీదేవి తలుపు తట్టక మానదు అని పండితులు అంటున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అనారోగ్యం, బాధలు అన్నిటినీ తుడిచిపెట్టుకొని మీరు ఊహించని స్థాయిలో అదృష్టం మీ పాదాల వద్దకు వస్తుంది అని పండితులు అంటున్నారు. ఇది ఒక శక్తివంతమైన ధన ఆకర్షణీయ రహస్యం అనే చెప్పాలి. ఇది చేయటంతో పెద్ద ఖర్చు ఏమీ ఉండదు. చేయాల్సింది కేవలం గుప్పెడు బియ్యం మాత్రమే, అది కూడా ప్రతి ఇంట్లో ఉండే సామాన్యమైన బియ్యం అనే చెప్పాలి. ఇలాంటి చిన్న గుప్పెడు బియ్యం మీ జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తుందని మీకు తెలుసా అని పండితులు అంటున్నారు. ఇది ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి. మీరు ఇన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా కావచ్చు, అప్పులు, ఆర్థికంగా వెనుకబడిపోవటం, ఇంట్లో కలహాలు, ఆరోగ్య సమస్యలు, శత్రు బాధలు, ఒక్కసారి ఈ బియ్యంతో చేస్తే ఈ చిన్న పరిహారాన్ని చూడండి, మీ జీవితమే మారిపోతుంది. మీ జీవితాన్ని తిరగరాసే మార్గం అక్కడే మొదలవుతుంది అని పండితులు అంటున్నారు. చాలామందికి ఈ విషయం తెలీదు. తెలిస్తే సరిపోదు, అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చూడకుండా ఎలా పూర్తి చేయాలి, ఇవన్నీ పాటించాలి. అలాగే ఇంకొకటండి, నమ్మకంగా చేయాలి. అప్పుడే ఇంట్లో దశలు మారిపోతాయి, వృత్తిలో అనుకున్నదే జరిగి తీరుతుంది అని చెప్తున్నారు పండితులు. ఏమిటంటేనండి, ఇది ఒక ఆధ్యాత్మిక శక్తుల్ని ఆకర్షించే ఒక రహస్య పరిహారం అనే చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. పరిహారం మీరు చేస్తే అదృష్ట దేవత తలుపులు తట్టి మీ గుమ్మాన్ని దాటుకొని మీ దగ్గరికి చేరుకుంటుందనే చెప్పాలి. ఇప్పటి వరకు మీరు చేసే ప్రతి పనులు ఎందుకు ముందుకు సాగటం లేదో మీకు అర్థమవుతుంది. ఏమిటంటే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పరిహారంతో. ఇది ఒక రకంగా చెప్పాలంటే శాశ్వత ధనానికి మార్గం అనే చెప్పాలి. ఇది చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు కలిగి మీరు కోట్లలో ఆస్తి, అపారమైన బలం, ఆనందంగా నిండిన కుటుంబాన్ని పొందుతారని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చక్కగా చేసేసుకుంటే చాలు, మీ ఇంట్లోకి అదృష్టం అడుగు పెట్టబోతుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీ ఇంట్లో మీలో వచ్చే అద్భుతమైన మార్పుల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీకు అద్భుతాలే జరుగుతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఈ పరిహారాన్ని ఒక్కసారి చేశారే అనుకోండి, మీ సుడి తిరుగుతుంది. మీ ఇంట్లోకి వద్దన్నా కూడా డబ్బు దూసుకొని వస్తుంది. ఈ గుప్పెడు బియ్యంతో మీరు మీ ఇంట్లో మిరాకిల్స్ని సృష్టించుకోవచ్చు అని పండితులు అంటున్నారు. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చాలండి, మీకు మొత్తం అర్థమవుతుంది ఏ విధంగా ఈ గుప్పెడు బియ్యంతో మీ జీవితంలో అద్భుతమైన మలుపుల్ని తీసుకురావాలో అనేది. అంతేకాదండి, ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు బియ్యం తీసుకొని మీరు ఈ విధంగా పరిహారం చేశారంటే చాలు, మీకుండే అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు అన్నిటి నుంచి కూడా కంప్లీట్గా బయటపడతారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాదు, ఈ పరిహారం చేసిన తర్వాత మీకు 4 వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుందనే చెప్పాలి. మీ సుడి తిరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే ఇన్ని రోజులు ఏ ధనం అయితే లేదని మీరు బాధపడ్డారో ఆ ధనం అనేది మీ ఇంటి నిండా వచ్చి చేరుతుందనే చెప్పాలి. ఈ పరిహారం అనేది అంటే ఈ గుప్పెడు బియ్యం తీసుకొని ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఇక వారికి తిరగనేదే ఉండదు. వారు ఏ పని చేసినా కూడా అందులో అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. బియ్యం ఏమిటంటేనండి, మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాం. ఏమిటంటే ఈ విధంగా బియ్యం లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం ఈ బియ్యంతో పరిహారం చేశామే అనుకోండి, ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మనకి తీరిపోతాయి. మన ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా వస్తుంది. అంతేకాదు, లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుందని పండితులు అంటున్నారు.
పరిహారం చేయటం వల్ల మీకు ఎలా ఉంటుందంటే ఒక్కసారి చేశారే అనుకోండి మీకు ఎల్లప్పుడూ కూడా బాగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు. ఇక మీ జీవితంలో ఎప్పుడు కూడా ధన సమస్య అనేది ఉండదనే చెప్పవచ్చు ఈ పరిహారం చేశారు అంటే కనుక అని పండితులు అంటున్నారు. ఇక పరిహారం ఏమిటో తెలుసుకుందామండి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడే అర్థమవుతుంది. ఏమీ లేదండి. చాలా అత్యంత సులభమైన అంటే చాలా సింపుల్ అంటే సింపుల్ పరిహారం ఇది అనే చెప్పవచ్చు. ఏమీ లేదు. ఒక గుప్పెడు బియ్యాన్ని తీసేసుకోండి. ఈ పరిహారం ఎందుకంటేనండి చాలామంది అంటూ ఉంటారు. మాకు ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదండి. మాకు అసలు డబ్బనేది చేతిలోకి రావటం లేదు. మా ఇంట్లో ధనం అనేది నిలబడటం లేదు. అన్ని ఆర్థిక సమస్యలే ఎటు చూసినా కూడా అసలు తెల్లారిందంటే చాలండి ఇంకా చెప్పే పనే లేదు. టెన్షన్స్తోనే బతకాల్సి వస్తుంది ఈ ధన సమస్యలతో అని చెప్పుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ రకంగా అండి గుప్పెడు బియ్యం తీసుకొని మీరు పరిహారం చేశారే అనుకోండి మీ ఇంట్లోకి ఇంకా డబ్బు రావటమే ఉంటుంది కానీ బయటికి పోవటం అనేది ఉండదు అని పండితులు చెప్తున్నారు. ఇది చేయటం వల్ల ఏంటంటేనండి మీకు సమాజంలో పేరు ప్రతిష్టలతో పాటు మీకు మంచిగా చక్కగా ఆత్మవిశ్వాసం అనేది విపరీతంగా పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అటువంటప్పుడు ఈ గుప్పెడు బియ్యంతో ఈ పరిహారం చేశారనుకోండి అన్ని సమస్యలకి చెక్ పెట్టవచ్చనే చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, చెడు దృష్టి అన్నీ అన్నమాట. అన్ని దృష్టి దోషాలన్నిటిని కూడా పోగొట్టేయచ్చు అన్నమాట ఈ పరిహారంతో అనే పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఈ రకమైన దిష్టులు అనేవి తగలటం వల్ల మనం ఎంత సంపాదించినా కూడా అండి మన చేతిలో నిలవదు. నీళ్ళలా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పరిహారం అనేది చేశారనుకోండి ఇలాంటి దృష్టి దోషాలన్నీ కూడా పోయి మనం సంపాదించే సంపద అనేది మన చేతిలో నిలవటమే కాదు మనం సంపాదించే దానికి రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుంది. అంటే మనకి 4 వైపుల నుంచి కూడా సంపాదన అనేది పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ పరిహారం చేశారే అనుకోండి మీకు అద్భుతంగా సిద్ధిస్తుందనే చెప్పాలి. ఈ పరిహారం చేశాక వచ్చే ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారని కూడా పండితులు అంటున్నారు. ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. అంతేకాదండి మన పూర్వకాలంలో మన పెద్దలు ఇలాంటి పరిహారాలు చేసి ఎంతో చక్కగా జీవించేవారు. కాలక్రమేణా మనకి అలాంటివన్నీ కూడా ఈ బిజీ లైఫ్‌లో మర్చిపోబట్టే ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలండి కొంచెం సమయం చూసుకొని చేసుకున్నామే అనుకోండి మన ఈ బిజీ లైఫ్లో ఇవి ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇదివరకు కాలంలో ఒకలాగా ఉండేదండి కష్టం అనేది. ఇప్పుడైతే వేరే రకంగా ఉంటుంది. ఇదివరకు అంటే కూడా ఇప్పుడు ఎక్కువ కష్టపడ్డా కూడా ఫలితం అనేదే కనపడట్లేదు. అలాంటప్పుడు ఇంత కష్టపడుతున్నా కూడా మన ఫలితం రాకపోతే ఎంత బాధగా ఉంటుందండి. కాబట్టి అలాంటి సమయంలో ఇలాంటి పరిహారాల్ని కనుక మనం చేసుకున్నట్లయితే చక్కగా మనం పడ్డ కష్టానికి ఒక అర్థము, ఒక విలువ అనేదైతే ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ డబ్బు ఎవరైతే ఆకర్షించబడాలనుకుంటున్నారో, అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు పొందాలి అనుకుంటున్నారో ఈ రకంగా చేయండి. ఏమీ లేదు. చాలా సింపుల్ పరిహారం అనే చెప్పవచ్చండి. ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఒక బౌల్ అండి. ఒక చిన్న బౌల్ అయినా సరిపోతుంది. గాజు బౌల్ అయినా సరిపోతుంది. కాపర్ అయినా సరిపోతుంది. లేదా స్టీల్‌దైనా సరిపోతుందండి. లేదా మట్టిదైనా సరిపోతుందనే చెప్పవచ్చు ఈ పరిహారానికి. దీనికి ఏమీ లేదండి. ఈ ఒక చిన్న బౌల్‌ని ఈ రకంగా మనకు అందుబాటులో ఉన్నదాన్ని తీసుకున్న తర్వాత ఒక గుప్పెడు బియ్యం తీసుకోవాలి. అంటే ఒక గుప్పెడు బియ్యం పట్టేంత బౌల్ అయితే సరిపోతుందనే చెప్పవచ్చు. అయితే ఏమిటంటేనండి మనం ఇంటికి బియ్యం నిండుకున్నాక తెచ్చుకుంటాం కదండి బయట షాప్ నుంచి అయినా సరే పొలాలు ఉన్నవారు పండించుకున్న బియ్యం తెచ్చుకున్నా సరేనండి. తెచ్చుకోగానే మీరు మామూలుగా అన్నం అది వండుకోవద్దండి. చక్కగా మీరు కొంచెం బియ్యం తీసి లక్ష్మీదేవికి ఇంత ఆ బియ్యంతో పరవన్నం చేసి నైవేద్యంగా సమర్పించండి చాలు అని పండితులు అంటున్నారు. ఎంత అద్భుతాలంటే అంత అద్భుతాలు జరుగుతాయనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఈ బౌల్లోకి ఒక గుప్పెడు బియ్యం తీసుకున్నాకండి మీ దగ్గర రాగి నాణెం ఉంటే రాగి నాణెము లేదా రూపాయి కాయిన్స్ ఉంటే రూపాయి కాయిన్స్ అండి. అవి గోల్డ్ కలర్లో అయితే చాలా మంచిదనే చెప్పవచ్చు. పాతకాలపు నాణ్యాలు ఏమన్నా మీ ఇంట్లో ఉన్నాయనుకోండి అవైనా సరిపోతుంది. అయితే ఈ రూపాయి నాణ్యాలండి రాగి నాణ్యాలు ఇవి దొరకట్లేదు అనుకుంటే కనుక 5 రూపాయలు లేదా 11 రూపాయలు అలా ఆ లెక్కన తీసేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారానికి అని పండితులు అంటున్నారు.
మీరు ఈ బౌల్లో బియ్యం పోసారు కదండి గుప్పిడితో, అందులో ఈ తీసుకున్న నాణ్యాల్ని పెట్టేసేయండి. ఏది రాగి నాణ్యాలు తీసుకుంటే అవి పెట్టండి, లేదా కాయిన్స్ తీసుకుంటే కాయిన్స్ని పెట్టేసేయండి, సరిపోతుంది. ఆ డబ్బులు పెట్టాక దాని మీద బియ్యాన్ని వేసి కప్పేసేయండి. అంటే డబ్బులు కనిపించకుండా బియ్యం లోపల దాచాలన్నమాట ఈ కాయిన్స్ని. అయితే ఇప్పుడు మనం ఏదైతే బౌల్ తీసుకుంటున్నామో కదండి, అది స్టీల్దే కానీ రాగితే కానీ మట్టిదే కానీ అని చెప్పాం కదండి. దానికి మీరు ఏం చేస్తారంటే చక్కగా ముందు శుభ్రంగా కడిగేసి ఆ బౌల్ మొత్తం కూడా పసుపు రాసేసేయండి. రాసేసి చుట్టూ గంధం పెట్టి బొట్లు పెట్టండి. ఈ లోపల కూడా ఏం చేస్తారంటే కొంచెం పసుపు కుంకుమ గంధం అలా ఉంటాయి కదండి, చల్లేసేయండి. చల్లేసిన తర్వాత ఈ గుప్పెళ్లతో బియ్యాన్ని అందులో పోయండి. పోసిన తర్వాత ఈ నాణాలు అనే వాటిని అందులో పెట్టాలి అని పండితులు చెప్తున్నారు. తర్వాత ఈ బౌల్ని తీసండి. మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి, మీ గల్లాపెట్టలో పెట్టేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో పూజ గదిలో పెట్టేసుకోండి ఈ బౌల్ని ఈ విధంగా చేసినాక అని పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, పైనుంచి ఈ నాణ్యాల్ని మూసాక అందులో ఒక తులసాకును కూడా పెట్టండి. ఏనండి, ఈ పరిహారం మీరు చేసినప్పుడు ఎవరికి కూడా చెప్పకూడదండి. చెప్తే ఫలితాలు అనేవి ఆశించినంతగా రావు అని పండితులు అంటున్నారు. మీరు ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చూపించకూడదు అని కూడా పండితులు చెప్తున్నారు. దీన్ని 15 రోజులకు ఒకసారి తీసి మార్చుకోవచ్చు, మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. మీకు ఇలా చేస్తూ ఉంటే ధనం అనేది మీ ఇంట్లోకి దూసుకు వస్తుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఇది పెట్టుడు కూడా బౌల్ని ఎవ్వరికి కనపడని చోట జాగ్రత్తగా పెట్టేసుకోండి. ఏమిటంటేనండి, ఇలా తీసేసిన బియ్యాన్ని మీరు పారే నీటిలో చల్లేసినా సరిపోతుంది, లేదా ఎవరు తొక్కని ప్లేసుల్లో పక్షులకి పెట్టేసినా సరిపోతుంది. ఒక కాయిన్స్ తీసి మీరు మళ్ళీ వాడుకోవచ్చు, లేదా మళ్ళీ మీరు ఇలాగే పరిహారం చేసి పెట్టుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఏమిటంటే ఇలా చేయటం వల్ల మీరు గుప్పెడు బియ్యంతో డబ్బు నిలుపుదల అనేది మొదలవుతుంది. ఇప్పటి వరకు అండి పర్సులో ఉన్న డబ్బులు ఎంత వచ్చినా నిలవదు అనిపించిన వారికి ఇది మొదటి మార్పు అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ మైనస్ నుంచి ప్లస్లోకి వెళ్తుందనే చెప్పాలి. వచ్చే ఆదాయానికి తగిన సేవింగ్స్ స్థిరంగా ఉండటం అనేది మొదలవుతుంది. అలాగే అనుకోని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు కనిపించని అవకాశాలు అనేది ఈ విధానం వల్ల ప్రత్యక్షమవుతాయనే చెప్పాలి. ఒకవేళ ఉద్యోగం లేని వారికి ఉద్యోగ సూచన, బిజినెస్ ఉన్నవారికి కస్టమర్స్ పెరగటం, పెద్ద డీల్స్ రావటం, పెద్దల సహాయం, ఊహించని బహుమతులు కూడా ఈ మార్గంలో వస్తాయి అని పండితులు అంటున్నారు. అలాగే అప్పుల భారంలో బతుకుతున్న వారు తేలిగ్గా బయటపడతారు. ఇది చేసిన 21 రోజుల్లోపేనండి అప్పుల విషయంలో కొన్ని దివ్యమైన పరిష్కారాలు అయితే వస్తాయి. ఇప్పటి వరకు ఏమీ చేయలేని స్థితిలో ఉన్న వారికి డబ్బు వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు. కొందరి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఏమిటంటే చక్కగా అప్పులు అనేవి తీర్చేసుకున్నారనే చెప్పాలి. అలాగే ఇంట్లో శుభ వాతావరణం, కలహాలన్నీ తగ్గిపోతాయి. ఆర్థిక కష్టాల వల్ల వచ్చే గొడవలు, ఒత్తిళ్ళు సడన్గా తగ్గిపోతాయి. ఇంట్లో లక్ష్మీ కృప వల్ల శాంతి, స్థిరత్వం వస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక పరివర్తన, కుటుంబ జీవితం కూడా సాఫీగా మారుతుంది అని పండితులు అంటున్నారు. అలాగే శారీరక మానసిక శక్తి పెరుగుతుంది. ధనభయంతో ఉండే మానసిక దిగుల్ని ఇది తొలగిస్తుంది. ఏమిటంటే మంచి జరుగుతుంది. పరిహారాల వల్ల ప్రభావం వల్ల మనిషి ఆత్మవిశ్వాసం పెరిగి కొత్తగా ఆలోచించుకునే స్థితిలోకి వస్తాడనే చెప్పాలి. అలాగే ఏంటంటే కొంతమంది కొన్ని సంవత్సరాలుగా దోషాల ప్రభావం వల్ల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఈ పద్ధతి కొంచెం మీకు మామూలుగా అనిపించినా కూడా చక్కగా పనిచేసి అదృష్టం తిరిగి దారి చూసుకొని మన ఇంటికి వస్తుందనే చెప్పాలి. ఇది చేసిన వారికి ఏమైందంటేనండి, కొందరికి టర్నింగ్ పాయింట్లోకి వెళ్తుంది జీవితం అనేది. వీటిని చేశాక కొందరు చక్కటి జీవితాలనైతే, ఊహించని బిజినెస్ ఆఫర్స్ని అయితే అందుకున్నారనే చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు. ఈ బియ్యం శక్తి ఏంటి? ఈ పరిహారానికి బియ్యాన్ని ఎందుకు వాడతారు అంటే కనుక ఆ నిజాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే బియ్యం అంటే జీవశక్తి అనే చెప్పాలి. బియ్యం అనేది భూమి తల్లి ప్రసాదించిన పవిత్రమైన ధాన్యం. ఇది శుద్ధమైన ప్రకృతి శక్తిని జాతిమతంగా కలిగిన ఉంటుందనే చెప్పాలి. ఇందులో ప్రాణశక్తి అధికంగా ఉంటుంది, అంటే లైఫ్ ఎనర్జీ అనేది బాగా ఉంటుంది. ఇదే కారణంగా దీన్ని అన్నపూర్ణాదేవి ప్రసాదంగా కూడా పరిగణిస్తారు. బియ్యం ఈక్వల్ టు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అన్నపూర్ణ రూపం కూడా ఉంది. ఈమెకు అర్చన చేసే సమయంలో బియ్యం అనేది ప్రధాన వస్తువు.
ఇందుకు కారణం బియ్యం ఈక్వల్ టు ఆహారం, ఆహారం ఈక్వల్ టు ప్రాణం, ప్రాణం ఈక్వల్ టు ఆర్థిక స్థిరత్వం. అన్నదానం అంటే బియ్యం ఇవ్వటమే. ఇది సకల దోషాల నివారణకు మార్గం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ధనాకర్షణకు శక్తివంతమైన సాధనం అనే చెప్పాలి. గుప్తలక్ష్మి పరిహారాల్లో ఎక్కువగా బియ్యాన్నే వాడతారు. ఎందుకంటే ఇది నెగిటివ్ ఎనర్జీని తోసిపుచ్చే శక్తిని కలిగిందిగా చెప్పుకోవచ్చు అని వేదాలు గ్రంథాలు చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు. బియ్యం పెట్టిన చోట గరళ శక్తులు దోష ప్రభావాలు అస్సలు ఉండవు. అందుకే ఇంట్లో బియ్యాన్ని తొలగించకుండా అలవాటు ఉంటే ఆ ఇంట్లో అన్నమయ్యి లక్ష్మి నివాసం చేస్తుందని చెప్తారు. కలత, అప్పు, వ్యర్థ ఖర్చులకు చెక్ అన్నమాట. బియ్యం మీద కొన్ని పరిహారాలు చేసిన, మంత్రాలు చేసిన సరైన సమయంలో వాటిని రహస్యంగా ఉంచితే ఇది ఆర్థిక సమస్యల్ని తొలగించి ధనం నిలిచే విధంగా చేస్తుందనే చెప్పాలి. కాబట్టి ఇవి పరిహారాల్లో ఉపాయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది బియ్యం అనేదనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ పరిహారంలో బియ్యాన్ని ఎందుకు వాడాలంటే శుద్ధమైనదిగా పరిగణించబడుతుంది. పదార్థ శక్తిని గ్రహించి నిలుపుతుంది. దేవతా శక్తులు ఆకర్షితమవుతాయి. కర్మఫలాల్ని చక్కబెడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందనే చెప్పాలి. అయితే ఈ బియ్యంతో పరిహారం చేసేటప్పుడు అండి జాగ్రత్తలు ఏంటంటే బియ్యం శుభ్రమైనవిగా ఉండాలి. పాడైపోయిన బియ్యము లేకపోతే మట్టి పెడ్డలున్న బియ్యాన్ని అస్సలు వాడకండి. ఈ పరిహారం చేసిన తర్వాత ఇది ఎవరికి కూడా ఇవ్వకండి. ఈ విషయం కూడా ఎవ్వరికి చెప్పకుండా